దేవుని ఉన్నతమైనటువంటి నామానికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. దేవుని వాక్య భాగాన్ని చదువుకున్న ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట చాలని ఎత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. దేవుని వాక్యం మనకి సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, నేను నిన్ను నియమించెదను అని దేవుడిని వాక్యం చెబుతుంది. దేవుడు మనల్ని, ఈ మాట దేవుడు ఇర్మియా భక్తుడితో మాట్లాడతాడు. దేవుడు ఇర్మియాతో ఏ పరిస్థితిలో మాట్లాడతాడంటే, ఇర్మియాని చాలామంది ప్రజలు ఇర్మియాని కించపరుస్తూ ఉన్నారు, ఇర్మియాని అవమానపరుస్తున్నారు, ఇర్మియాని నిందిస్తూ ఉన్నారు, ఇర్మియాని అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఇర్మియా పరిస్థితులన్నిటిని బట్టి అతని చాలా తోలనాడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఇర్మియా కృంగిపోయి బలహీనుడై చాలా దుఃఖముతో ఉన్నటువంటి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? కృంగిపోయినటువంటి ఇర్మియా, బలహీనుడైన ఇర్మియా తన జీవితంలో తను అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు చూసినప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఒక విషయం, నేను నిన్ను ఎత్తడి ప్రాకారముగా నియమిస్తానని చెప్పాడు. నిన్ను, నీ ప్రజలను ఎత్తడి ప్రాకారంగా. అంటే ఎత్తడి ప్రాకారం అంటే, ఎత్తడి అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనకు తెలుసు. అంటే ఈరోజు నీ పరిస్థితులను బట్టి మనుషులు నిన్ను కృంగిపోయేలా మాట్లాడవచ్చు, నిన్ను అవమానకరంగా మాట్లాడవచ్చు, నిన్ను నిందించవచ్చు. ఇప్పుడున్న నీ పరిస్థితిని బట్టి నిన్ను అపహాస్యం చేయొచ్చు, నీ పరిస్థితిని బట్టి నేను చేత కాని వారిగా చూడొచ్చు. నువ్వేమీ భయపడిన అవసరం. అలాంటి వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఒకవేళ నీవు కూడా నీ జీవితంలో కొన్ని పరిస్థితులను బట్టి, కొంతమంది మనుషుల మాటలను బట్టి, లోకంలో నీకు ఎదురయ్యే పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోయి ఉన్నవేమో, నిరుత్సాహంలో ఉన్నవేమో, నువ్వు తల్లడిల్లిపోతున్నవేమో, నాకు ఎవరైనా తోడుగా ఉంటే బాగుండని ఆలోచిస్తున్నావేమో, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ పరిస్థితి అలా ఉంటే గనక దేవుడు నిన్ను ఎత్తడి ప్రాకారముగా నేను నియమిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మితే ఆయన ఆ రీతిగా నేను నడిపిస్తాడు. ఈరోజు కనుక నీ పరిస్థితి ఒక ఇర్మియా వలె, నీ పరిస్థితి కూడా అలాగే ఉంటే ఖచ్చితంగా దేవుడు నేను ఒక ఎత్తడి ప్రాకారంగా నిన్ను దేవుడు నియమిస్తాడు. ఎత్తడి ప్రాకారంగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఒక ఎత్తడి ప్రాకారంగా దేవుడిని నడిపించబోతున్నాడు. ప్రాకారం అంటే తెలుసు, అది అనేక మందిని కాపాడగలిగేది, రక్షించగలిగేది. నీ ఒక్క పరిస్థితి అలా ఉంటే, నీ పరిస్థితి అలాగ అవ్వడం కాదు, నీ పరిస్థితి పాడైపోవడం కాదు, నీ పరిస్థితి హీనపరచడం కాదు, లేదా నీ పరిస్థితి నాశనకరంగా ఉండిపోవడం కాదు. నీ పరిస్థితి నిన్నే అనేక మందికి ఎత్తడి ప్రాకారంగా దేవుడు నియమిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో ఇలాగ ఇప్పుడు ఎవరైతే ఏ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. నిరుత్సాహంలో ఉన్నవారిని, నిస్పృహలో ఉన్నవారిని, కృంగిపోయిన వారిని, దుఃఖంలో ఉన్నవారిని నువ్వు ఎత్తడి ప్రాకారంగా నియమించే గొప్ప దేవుడు కనుక ఎవరైతే ఈ పరిస్థితిలో ఉన్నారో అలా ఉన్న ప్రతి బిడ్డలను ఆ రీతిగా నియమించమని యేసు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.